హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం కైన్ మాస్టర్ ఓపెన్ అయిన తర్వాత బ్లాక్ ఇమేజ్ థంబ్లైన్గా మనం తీసుకుని ఎంత విడ్త్ కావాలో అంత పెంచుకుని ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ టెక్స్ట్ వెనకాల వీడియో ఎలా ప్లే అవుతుందో చూద్దాం. దాని తర్వాత మనం లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒక నేనైతే FAIQ ఫైక్ అనే పేరుని టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఓకే చేసి మనకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫాంట్ కొద్దిగా సైజులో లావుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ టెక్స్ట్ మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం పెంచుకోవాలి. ఫైక్ అనే నేమ్ని మనకు ఎంతవరకు విడ్త్ కావాలో అంతవరకు పెంచుకోవాలి. ఆ టెక్స్ట్ డెకరేషన్ కోసం కింద అండర్లైన్గా స్టార్స్ నేను కొద్దిగా డిజైన్ చేస్తున్నాను. ఆ స్టార్స్ని కూడా టైప్ చేసిన తర్వాత మనం విడ్త్ని అది కూడా నేమ్తో పాటు ఫైక్ అనే నేమ్ ఎంత విడుతుందో అంతవరకు ఈ స్టార్స్ అనే లైన్ని కూడా అంతే విడుతూ మనం చేసుకోవాలి. ప్రాజెక్ట్ చేస్తూ ఉండగా మనకు రకరకాల ఐడియాస్ వస్తూ ఉంటాయి. అందుకోసం ఏదో ఒకటి చెయ్యటానికి ప్రయత్నించండి. నేను చేసిన వీడియో కానీ ఇతరుల వీడియో కానీ చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి రాకపోతే ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. బట్ మీకు కంపల్సరీగా వర్క్ వస్తుంది. ఇది నా 100% గ్యారంటీ. ఫైక్ అనే నేమ్కి వైట్ కలర్ బదులు గ్రీన్ కలర్లో మార్చుకోండి. అదే విధంగా స్టార్స్కి కూడా మార్చుకోండి. అలా చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ని సేవింగ్ చెయ్యండి. సేవింగ్ అయ్యేటప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్ని ఏ ఆప్షన్ యూజ్ చెయ్యకూడదు. ఫైక్ అనే టెక్స్ట్ని మనం డిలీట్ చేసి కింద ఇచ్చిన స్టార్స్ లైన్ని కూడా డిలీట్ చేసి లేయర్స్లోకి వెళ్ళి మీడియా అనే కామెంట్ ఓపెన్ చేసి అందులో నుంచి మనం సేవ్ చేసుకున్న వీడియో ఫైల్ని తీసుకుని మనం ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని వీడియోని ప్లే చేసి చూసుకున్న తర్వాత మనం ఫైక్ అనే నేమ్ని సేవ్ చేసిన వీడియోని మళ్ళీ ఓపెన్ చేసి ఆ ఫైక్ అనే నేమ్ని ఫుల్ స్క్రీన్ చేయాలి. ఫైక్ అనే నేమ్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్లో క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన వెంటనే మనకు మన టెక్స్ట్ లోపల వీడియో అనేది కనిపించటం మొదలవుతుంది. ఒకసారి మనం ప్లే చేసుకుని చూసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో టెక్స్ట్ లోపల వీడియో ప్లే అవ్వటం. నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ హెల్ప్ అనేది నాకు అవసరం. వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజుకు ఇంతే. మళ్ళీ వేరే ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్. ప్లీజ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి ప్లీజ్. 1కి 2 సార్లు ప్రయత్నించండి ఫ్రెండ్స్, మీకు కూడా తప్పనిసరిగా వర్క్ వస్తుంది.